హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు కార్తీ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? మేము కూడా చాలా చాలా బాగున్నాం. ఈ వీడియో నిన్న సండే కదా! నిన్న చేశాననమాట. అయితే దాన్ని నిన్న అప్‌లోడ్ చేయడం కుదరలేదు. ఈరోజు అప్‌లోడ్ చేస్తున్నాను సారీ. సోమవారం చికెన్ ఏంటి అనుకుంటారేమో అని చిన్న క్లారిఫికేషన్ ఇస్తున్నాననమాట మీకు. చికెన్ కర్రీ అందరూ చేసుకుంటారు. అందరికీ వచ్చు. కానీ నేను కూడా నా శైలిలో ఎలా చేస్తున్నానో మీరందరూ చూడాలి కదా! అందుకే చూపించేస్తున్నాను రండి. ఆర్భాటం లేకుండా చిన్నగా వండుతాననమాట నేను. మార్కెట్ నుంచి తెచ్చుకున్న చికెన్‌ని కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో వేసి, ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా 5, 6 సార్లు కడిగి పక్కన పెట్టుకుందాం. తర్వాత వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, అల్లం, ఇంకా లవంగాలు, ఒక యాలక్కాయ కూడా పెట్టి శుభ్రంగా ఇవన్నీ మిక్సీలో నూరుకోవాలన్నమాట. ప్లేట్‌లో అన్నీ తీసుకొని ముందుగానే అన్నీ మనం సమకూర్చుకొని దాన్ని ఉల్లిపాయతో సహా చూసారా గసగసాలు కూడా వేశాను కానీ అవి నలగలేదన్నమాట. దాన్ని శుభ్రంగా మిశ్రమం చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి నూనె పోసి ఇందులో పసుపు, కారం గరిటెతో వేస్తే ఎంతసేపు వేస్తామండి, ఉంచేద్దాం క్యాను. అది ఇప్పుడు ఈ మిక్సీలో పట్టిన ఈ ఉల్లిపాయలో పసుపు, 2 స్పూన్లన్నర కారం, 2½ కారం, చిన్న స్టీల్ స్పూన్ అనమాట, అది ఫుల్గా తీస్తున్నాను, దాంతో 2½ వేస్తే సరిపోతుంది. రాక్ సాల్ట్, మామూలుగా మనం వాడుకునే రాక్ సాల్ట్ ఉంటుంది కదా, అది కూడా వేసేస్తున్నాను. దీన్ని శుభ్రంగా బాగా ముద్దలా కలిపేసుకుని ముందుగా 2 పచ్చిమిరపకాయలు చీల్చేసుకుని వేసుకుని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని రెపటపలాడించుకుని దాన్ని అప్పుడు ఈ మసాలా ముద్ద ఉంది కదా, దీన్ని కూడా వేసి దోరగా వేయించేసుకుంటుమే. మాడకుండా ఉల్లిపాయలో ఉండే నీరంతా పోయేలాగా చక్కగా దగ్గరగా వేయించుకోవాలన్నమాట. నూనె మాత్రమే మిగలాలి, అందులో వాటర్ అంతా కూడా వేగిపోవాలన్నమాట. ఏమాత్రం చిన్నగా మాడినా టేస్టే మారిపోతుంది. కొంచెం వేగిపోయిందన్నమాట అండి ఇది. ఇది అసలు యాక్చువల్గా ఎందుకు చేశానంటే బిర్యానీ చేద్దామని చెప్పేసి ఉల్లిపాయ ఇలా మిక్సీలో పట్టానన్నమాట. లేకపోతే ముక్కలుగా కోస్తాను, ముక్కలు తరుగుతాను అన్నమాట చికెన్కి. మసాలా ఒక్కటే మిక్సీ పడతాను. ఇది ఎందుకంటే బిర్యానీలో బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా చేశానన్నమాట. కానీ బిర్యానీ చేయడం పోస్ట్పోన్ అయిపోయింది, చేయట్లేదు అనివార్య కారణాల వల్ల, తినేవాళ్ళు ఎవరు లేక. ఇంకా చికెన్ అయితే తప్పదు కదా, ఇంకా రైస్తో ఎలాగో తినేయచ్చు. బిర్యానీకి ఇంట్లో 4, 5 ఉంటే కానీ బిర్యానీ చేయబుద్దేదన్నమాట అండి. మసాలాలు పడవని ఇంట్లో తిడతారనమాట. నాకైతే ముందే ఇంట్రెస్ట్ ఉండదు. ఈ చికెన్లు, మటన్లు ఇలాంటివి నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. తింటాను కానీ ఆహా ఓహో అనేంత ఇష్టమైతే కాదు. ఇంకా అన్నీ ఎలాగో అలాగే ఇది కూడా తింటాను అంతే. ఇంట్లో మా పిల్లలు వాళ్ళు వచ్చినప్పుడైతే తరచుగా చేస్తూ ఉంటాము ఈ అన్వీలు. ఇప్పుడు చికెన్ ఇందులో వేసేద్దాం. అమ్మ పాడే జోల పాట అమృతని కన్న తీయనంట. చూసారా వేగుతుంటే ఫ్లేవర్ మంచిగా కొడుతుంది పైకి. ఇప్పుడు ఈ చికెన్ అందులో వేసేసి, ఇది ఫిష్లా కాదు కదా, ఎలా తిప్పినా కూడా పెద్ద ఏం కాదనమాట అండి. అదిగో ఆ గుండె ఒకటే, ఆ గుండెకాయ ఉంది చూసారు, దాన్నే కొంచెం ఫస్ట్లో కొంచెం వేగే వరకు కదిపేయకూడదు అంతే తప్ప, మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్
గరిటెతో ఇంకా మన చేతిలో గరిటె ఉందంటే మనం కలుపుతూనే ఉంటామన్నమాట. అది మీ అందరికీ కూడా తెలుసు. మనం ఇందులో సాధారణంగా నీరు పొయ్యవలసిన అవసరం ఉండదండి. ఎందుకంటే ఇప్పుడొచ్చే చికెన్ తొందరగా కూడా ఉడికిపోతుంది. మన ఇంట్లో నాటుకోడి అయితే తప్ప, ఈ మార్కెట్‌లో ఇవి కదా బాయిలర్ కోళ్ళు కదా! ఇవి అవసరం లేదు. పోసిన మిక్సీలో జస్ట్ మసాలాకి కడిగిన నీరుంటే అది ఒక 4, 5 స్పూన్లు నీరుంటే అది మాత్రం పొయ్యొచ్చు తప్ప అసలు నీరు పొయ్యక్కర్లేదండి. దీంతోనే శుభ్రంగా ఉడికిపోతుంది ఇది. నీళ్ళు పోస్తే మళ్ళీ కూర పల్చగా అయిపోతుంది. అసలు నేను బిర్యానీకని చెప్పేసి ఇది ఇలా మిక్సీలో చేశాను గానీ, లేకపోతే ముక్కలుగా కట్ చేస్తానని చెప్పాను కదా! చికెన్ కర్రీకి నేనెప్పుడు ఉల్లిపాయ ముక్కలే తరుగుతాను. మసాలా ఒకటి మిక్సీ పడతాను కానీ, ఈరోజు మొత్తం నూరేసా. మిక్సీలో పెట్టి శుభ్రంగా మెత్తగా చేసేసానన్నమాట. దీన్ని బాగా వేయించుకుని కాసేపు మూత పెట్టేద్దాం. ఇక నూనె కూడా పొయ్యాల్సిన అవసరం లేదండి. ముందుగానే మనం ఉంచేసాంగా క్యాను. కూర దింపేటప్పటికి ఈ కలర్ అయితే ఉండదండి. కొంచెం డార్క్ కలర్ సంతరించుకుంటుందన్నమాట అది. ఈ కలర్ ఉండదు. ఫస్ట్‌లో ఇది రెడ్‌గా ఉంటుందా అలా వేగి దాని కలర్ రూపాంతరం చెంది కొంచెం డార్క్ కలర్‌లోకి వస్తుందన్నమాట. అందులోనూ మనం కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వేసామేమో. అందుకే ఉల్లిపాయ ఎక్కువగా వేసుకోకూడదన్నమాట అండి. బాగా చికెన్ ఇష్టంగా తినేవాళ్ళు ఏంటంటే ఈ గ్రేవీ ఎక్కువ అవసరం లేదు వాళ్ళకి. ఓ మాదిరిగా గ్రేవీ వేసుకుని శుభ్రంగా దాన్ని ఫ్రైలా చేసుకుంటేనే కర్రీ బాగుంటుంది. దాని కాంబినేషన్ ఏంటంటే చికెన్ కర్రీకి సాంబార్ బాగుంటుంది, చారు కూడా బాగుంటుంది. ఈ హాట్కి చారు అయితే తేలిగ్గా జీర్ణమవుతుంది. చారు కూడా ఉండి చికెన్ చేసుకోవచ్చు లేదా సాంబార్ చేసుకోవచ్చు. ఇంకా చాలా వీడియోలు చేసేది ఉందండి, కానీ చేయలేకపోయాను. ధ్వజస్తంభం వీడియోలు కూడా 2 చేశానేమో. ఇంకొకటో రెండో చేయాల్సి ఉంది. ఆ వీడియోస్ ఎలాగో మిస్ అయిపోయినాయి అనమాట. మెమరీ ఎక్కువైపోయి డిలీట్ చేసేసి ఉంటాను. వేరే వాళ్ళకి పంపించింది ఉంటే అవి మళ్ళీ తిరిగి తీసుకుని వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. చేస్తాను త్వరలోనే. చూసారా మళ్ళీ కరివేపాకు మళ్ళీ వేసాను అనమాట, ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి. ఆల్రెడీ కొద్దిగా నీరు పోసానన్నమాట. ఆ మిక్సీలో ఉన్నది 4, 5 స్పూన్లు. అంచేత ఇలా ఉంది ఇది. ఎంత బాగా ఉడికితే అంత చక్కగా మెత్తగా అయిపోతుందన్నమాట. చికెను చాలా మెత్తగా ఉంటుంది. చిన్న పిల్లలు కూడా చక్కగా తినచ్చు అన్నమాట. పిల్లలు భోజనం చెయ్యట్లేదు అనుకుంటారు కదా! అలాంటి వాళ్ళకి వెరైటీగా ఇలా ఏవైనా కర్రీస్ పెట్టి కొత్తగా చక్కని కొత్త ప్లేట్లు, లోపల ఎక్కడో దాచిపెట్టిన గాజు ప్లేట్లు అవి తీసి వాళ్ళకి ఆ ప్లేట్ చూసినా ఇంట్రెస్ట్గా తింటారనమాట. నా కోసం అమ్మ ఇంత మంచి ప్లేట్లో పెట్టింది అని వాళ్ళకి ఒక ఇది వస్తుందన్నమాట. అందుకని అటువంటి ప్లేట్లో భోజనం పెట్టి ఇలాంటి చక్కని కూరలు పిల్లలకి కక్క ముక్క అనుకుంటూ పెడితే తినలేని వాళ్ళు కూడా చక్కగా తింటారన్నమాట. ఇంకా అయిపోయిందండి. చూసారా కలర్ ఎలా మారిపోయిందో. ఆటోమేటిక్గా మసాలా వేస్తాం కదా, మసాలా కలరు అలాగా కొంచెం బ్లాక్ షేడ్లోకి వచ్చేస్తుంది అనమాట. కూర అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక గిన్నెలోకి తీసేసి ఎవరో ఒకళ్ళకి తినిపించేస్తేనే కానీ నాకు తృప్తి ఉండదు. వాళ్ళు బాగుంది అని చెప్పాలి. ఓకేనా? పాడే జోల పాట తీసేసాను. రండ్రా ఎవరక్కడ?
ప్లేట్ తీసుకురండి. రైస్ కూడా తయారైపోయింది. ఒక పక్క పెట్టండి కొంచెం రైసు. గాజు ప్లేట్లో, పింగాణి ప్లేట్లో పెట్టి పిల్లలకి పెడితే చక్కగా తింటారన్నమాట. వాళ్ళకి కొత్త కొత్తగా చూపించాలి. కొత్త కొత్త గ్లాసులు, కొత్త కొత్త గిన్నెలు, ప్లేట్లు పెడితే టిఫిన్ పెట్టేటప్పుడు కూడా కొత్త ప్లేటు అలా పెడితే తింటారు సరదాగా. ప్లేట్ సరదా మీద వాళ్ళు తినేస్తారన్నమాట. మీ పిల్లలకి ఈ టిప్పు ప్రయోగించండి మీరు. చూసారా, రైస్ రెడీ అయిపోయింది. వేడిగా రైస్ వడ్డించేసాను. ఇది ఎవరెవరికి తినిపించేస్తాను ఇప్పుడు. అమ్మంటే అంతులేని సొమ్మురా, అది నాటికి తరగని భాగ్యమ్మురా. చెయ్యి కాలుతుందండి. వావ్ వావ్ వావ్. బిర్యానీ స్థానంలో రైస్ వచ్చింది, కానీ ఇదే బాగుంటుందండి బిర్యానీ కంటే కూడా. చెయ్యి కాలుతుందన్నమాట. ముక్క ఎలా ఉడికిందో చూద్దామా. నేను ఇలా కలుపుతుంటే మా మనవడైతే ఉఫ్ ఉఫ్ అని ఊదేస్తూ ఉంటాడనమాట దగ్గరుంటే. వాడు ఇంకా దూరంగా ఎక్కడో ఉన్నాడు. చూసారా, ముక్క చక్కగా ఉడికిందనమాట, మెత్తగా. పిల్లలకి నేను చెప్పినట్టు చేయండి. ఇలా కొత్త కొత్త ప్లేట్లు తీసి మీరు లోపల పెట్టుకోవడం కాదు, కబోర్డ్లో ఆ ప్లేట్లు తీసి చక్కగా అందులో ఇటువంటి చక్కని కర్రీస్, వాళ్ళకి నచ్చే కర్రీస్ వండి తినిపించండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది గుండెకాయ అంటారు కదా, అదన్నమాట. పిల్లలకి ఇలాంటివి పెడితే ఇష్టంగా తింటారు. అలా అలవాటు చేయాలి. కొంతమంది పిల్లలు అయితే తినరు గుండెకాయ, కానీ పిల్లలకి అలా అలవాటు చేయాలన్నమాట. చక్కగా భోజనాన్ని మాట్లాడుతూ ఏవో కథలు చెప్తూ, ప్లేట్ ఎంత బాగుందో, ఇది నీకోసమే, ఇది అక్కకొద్దు, అన్నయ్యకొద్దు, డాడీకొద్దు, నీకే అని చెప్పేసి అలా పెట్టేసామనుకోండి, ఇంత కారంగా తినరు. తినేవాళ్ళకైతే అంత కారం పెట్టండి. కొంచెం పొడిగా కలిపి, అవసరమైతే కొంచెం నెయ్యి కూడా వేయండి పిల్లలకి. చాలా చాలా బాగుంటుంది. నేను చాలా వీడియోస్ చూస్తూ ఉంటాను. వాళ్ళు కలుపుకుని తింటుంటే నాకు చాలా నచ్చుతుంది. అందుకని చెప్పేసి నేను కూడా ఇది కలిపి ఎవరికైనా పెట్టాలి, లేదా నేనైనా తినాలి అని చెప్పేసి కలుపుతున్నాను అన్నమాట ఈ మధ్య వీడియోల్లో. ఊరికే వండి గిన్నెలో పక్కన పెడితే ఎవరికి నచ్చట్లేదు. తింటుంటే అందరికీ నోరు ఊరుతుందన్నమాట. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.